అందరికీ నమస్కారం. ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే ఎక్కువగా వేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంటి అలంకరణను బట్టి ఈ స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రాధారణ బాగుండాలి. నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి. మన సనాతన సంప్రదాయాల్లో ఆడవారి ఆచార వ్యవహారాలకి ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచార్యాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు. ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం. దీంతో మన సాంప్రదాయాలను మనమే పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఈ మధ్యలో ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటూ ఉన్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదని, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్ళైన స్త్రీ 5వతనాన్ని గుర్తే చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీర కట్టులోని స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళుగా ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవడం మంచిది. నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీర కట్టుకునే ఆడవాళ్లకు ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీర ఆకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించుకోవడం చాలా మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకొని పొద్దున తీసేయండి. నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలేయండి. చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులుగా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టును ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు 5వతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కనుక బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలిమెట్లకు, మంగళసూత్రంకి, బొట్టుకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్త్రీ పుస్తలు, మెట్టలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా వెండి మెట్టలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి. దేవతల చిత్రపటాల బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతుంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 అయినా తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు మాత్రమే వేసుకోవాలి. అదృష్టాన్ని ఇస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీర రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయ మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రంను వేసుకోవాలి. మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి.
మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాటు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా తొక్కుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున తీసేది. కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీదే ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకొని పొద్దున తీసేస్తే పర్వాలేదు, కానీ నైటీ వేసుకొని బజారుకు కూడా వెళ్తున్నారు. ఇదెక్కడి చోద్యం రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతో కాలం గడుపుతున్నారు. చీర కట్టు మన సాంప్రదాయం. చీర ఎంతో అందంగా చూడడానికి లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు. ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ను వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.